గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఒక దారుణం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. అంటే ఇంతకుముందు రాసుంటారు కానీ కావాలని అప్పుడు ఉన్నటువంటి పత్రికలు కూడా కాంగ్రెస్ చేతుల్లోనుండే. 1965 సెప్టెంబర్ 19 గుజరాత్ ముఖ్యమంత్రి బలవంత్ రాయ్ మెహతా తన భార్యతో కలిసి గుజరాత్లోని ద్వారక నుండి కచ్కి వెళ్తున్నారట. పాకిస్తాన్ యుద్ధ విమానం భారత్ సరిహద్దుల్లోకి చొరబడి గుజరాత్ ముఖ్యమంత్రి విమానం మీద 2 క్షిపణులు ప్రయోగించి తిరిగి పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఈ దాడిలో ముఖ్యమంత్రి బలవంత్ రాయ్ మెహతా, ఆయన భార్య, కుమారుడు, విమాన పైలట్, కో పైలట్ అందరూ మరణించారు. బలవంత్ రాయ్ మెహతా విమానం పైలట్ పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని చూసినప్పుడు తమను రక్షించండి అని వాళ్ళ దయ కోసం మెసేజ్ పంపాడు. మరియు విమానం రెక్కల్ని కదిలించి తనపై దయ చూపమని తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్న సందేశం కూడా ఇచ్చాడట. అయినా పాకిస్తాన్ యుద్ధ విమానం బలవంత్ రాయ్ మెహతా విమానాన్ని కూల్చివేసి వెళ్ళిపోయింది. ఈ ఘటన జరిగిన 30 సంవత్సరాల తర్వాత బలవంత్ రాయ్ మెహతా, ఆయన భార్య మరియు కుమారుడిని చంపిన పాకిస్తాన్ ఫైటర్ జెట్ పైలట్, అమెరికాలో నివసిస్తున్న బలవంత్ రాయ్ మెహతా కుమార్తెకు లేఖ రాసి క్షమాపణలు కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో భారత ప్రభుత్వం కోరుకుంటే దీనికి గట్టి ప్రతీకారం తెచ్చుకునేది. ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి.